శుభ సాయంత్రం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రసిద్ధ యాక్టర్, రైటర్, డైరెక్టర్ తనికెళ్ళ భరణి గారు. మనం తెలుసుకుందాము తన సినీ ప్రయాణం యొక్క వివరాలు. మీరు వింటున్నారు మిఠాయి రేడియో. ఇది మన అందరి అడ్డా. మీ ఆర్జే స్వరుణ. నమస్కారం భరణి గారు. మీరు రైటర్గా స్టార్ట్ అయి యాక్టర్గా, డైరెక్టర్గా చాలా రూపాల్లో మాకు పరిచయం. మీ లైఫ్లో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ ఏంటి? ఏముందండి, అన్ని రోల్స్ నాకు సంతోషకరమే. కానీ రైటర్గా ఉన్న రోజుల్లో నా మనసు మాట్లాడింది. యాక్టర్గా ఉన్న రోజుల్లో నా శరీరం మాట్లాడింది. కానీ రెండు కలిసినప్పుడే నేను పూర్తిగా జీవించగలిగాను. ఓకే అండి. మీరు చెప్పే డైలాగ్స్లో ఫిలాసఫీ ఉంటుంది. అది మీ జీవిత అనుభవమా లేక పుస్తకాల ప్రభావమా? జీవితం పుస్తకం లాంటిది, పుస్తకం జీవితం లాంటిది. రెండిటిని అబ్జర్వ్ చేస్తే ఫిలాసఫీ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. ఓహో, ఓకే అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. మా కోసం మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. స్వాగతం. నాకు కూడా మీతో నా భావనలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. సెలవు. మీరు వింటున్నారు మిఠాయి రేడియో. ఇది మన అందరి అడ్డా. మీ ఆర్జే స్వరుణ. మిఠాయి రేడియోలో తర్వాత కార్యక్రమం ప్రసారం అవుతుంది.